కాకినాడ జిల్లా కాజులూరు మండలం చేదువాడ అంగన్వాడీ కేంద్రం, సచివాలయం మరియు తాళరేవు మండలం కోరింగ బీసీ బాలుర వసతి గృహాలను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత కాజులూరు మండలం చేదువాడ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అంగన్వాడీ కేంద్రంలోని వసతులు, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్ల నాణ్యత, త్రాగునీరు, పరిసరాల శుభ్రత వంటి అంశాలను, చిన్నారుల హాజరు, ఆరోగ్యం, పౌష్టికాహార పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో జిల్లా కలెక్టర్ కాసేపు ముచ్చటించి వారు అభ్యసించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రానికి ప్రహారీ గోడ, త్రాగునీరు సదుపాయాలు కల్పించాలని అంగన్వాడీ టీచర్ కలెక్టర్ ను కోరారు. అనంతరం కాజులూరు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు, మెమోంటో, మూమెంట్ రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. రీసర్వే, సచివాలయం ద్వారా గ్రామస్తులకు అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయం సిబ్బంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం తాళరేవు మండలం కోరింగ బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహంలోని మరుగుదొడ్లలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వసతి గృహంలోని ఉన్న విద్యార్థులతో మాట్లాడి భోజనం, వసతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని గదులు, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం కాకినాడ వెంకటేశ్వర నగర్ లో భక్తి వెల్లువ. పెద్దనాపల్లిలో ఉభయ రాష్ట్రాల నాటికల పోటీలు ప్రారంభం. సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో సందడి. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆకస్మిక తనిఖీలు. కాకినాడ జిల్లా కాజులూరు, చేదువాడ, తాళరేవు, కోరింగ గ్రామ అంగన్వాడీ, సచివాలయం, వసతి గృహాల పరిశీలన.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.